పర్యావరణ పరిరక్షణ పదానికి కార్యరూపం దాల్చేలా ప్రతి ఒక్కరూ హరితాంధ్ర కోసం అడుగులు వేసి భవితకు పచ్చ తోరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన పిలుపునిచ్చారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలను నాటి రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు అటవీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ల ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వన మహోత్సవం 2024 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అజరయ్య బాలికల కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరై విద్యార్థినులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణంలో సమతుల్యం లోపించడం కారణంగా అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నామన్నారు. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా తుఫాన్, ఉప్పెన, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పాటు జీవన విధానంలో వైవిధ్యమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని తెలియజేశారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలను నాటి రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు అటవీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ల ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తద్వారా అటవీ విస్తీర్ణాన్ని 33% పెంచనున్నట్లు కలెక్టర్ తెలిపారు. తల్లిపై ఉన్న ప్రేమ, గౌరవానికి గుర్తుగా ఏక్ పేద్ మాకే నామ్ నినాదంతో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించడం ద్వారా కాలుష్య రహిత భవిష్యత్తుకు దోహదపడి వారమవుతామన్నారు. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 140 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ ఫర్ మదర్ కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. నడిపిస్తున్న ఈ సమాజాన్ని అనుభవించే వాళ్ళు మీరే కాబట్టి మంచి జరగాలి అంటే మీ భాగస్వామ్యం కూడా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇవి స్కూళ్ళలో పెట్టడం జరుగుతుంది. అండ్ ఈరోజు వన మహోత్సవం కూడా ఎక్కువ ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ మీద ఈరోజు కాన్సన్ట్రేట్ చేసాం. అంటే ఎక్కువగా ఇలాంటి స్కూళ్ళ ఆవరణలోనూ రోడ్లకు ఇరువైపులా నాటే విధంగా, అంటే మొత్తం మన సమాజానికి ఉపయోగపడే విధంగా ఈరోజు టీం తీసుకోవడం జరిగింది. సో దయచేసి మీ ఇంట్లోనో, మీ చుట్టుపక్కలలోనో, మీ స్కూల్లో అయినా పర్వాలేదు, ఒక మొక్క నాటి అది బతికేంత వరకు కూడా బాధ్యత తీసుకుంటామనే ప్రతిజ్ఞ ఈరోజు మనందరం తీసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగలాగా జరపడానికి చూస్తున్నాం. ఈరోజు మీరందరూ కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారని, మనసా వాచా కర్మేణాది ఈ ప్రతిజ్ఞ తీసుకొని ఖచ్చితంగా ఒక పచ్చని భవిష్యత్తు వైపు, లిటరలీ ఫిగరేటివ్లీ పచ్చని భవిష్యత్తు వైపు మనందరం కూడా నడవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు. సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి సోపానమని, వాతావరణ సమతుల్యానికి దోహదపడే చెట్లను విరివిరిగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థి దశ నుండే మొక్కల పెంపకంపై ప్రతి ఒక్కరూ ఆసక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంలో మొక్కల ఆవశ్యకత, ప్రయోజనాలను గురించి ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు వన మహోత్సవాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొక్కలు పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడటంతో పాటు జీవాలు, పక్షుల జీవనానికి మనుగడకు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోక్వాల్, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ ఏ మహేష్, అటవీ శాఖ అధికారులు ఎం సోమరాజు, ఎన్ భానుప్రకాష్, జి దుర్గారావు, బి సాయి శివశంకర్, ఎన్ నరసింహారావు, బిషప్ అజరయ్య కళాశాల కరెస్పాండెంట్ టి రవికుమార్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో 2024 వన మహోత్సవం, అలాగే జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు చేపడుతున్నటువంటి కార్యక్రమంలో మరి ఈరోజున ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బిషప్ ఆదర్య స్కూల్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా ఈ స్కూల్ అంటే నాకు ఎంతో ఇష్టం. మొన్న కూడా నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా అదే చెప్పా. మళ్ళా మీ స్కూల్లో ప్రోగ్రాం అనగానే మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఒకసారి చూడవచ్చు, కలవచ్చు అని చెప్పి ఈ స్కూల్కి వెంటనే రావడం కూడా జరిగింది. ఇప్పుడే డిఎఫ్ఓ గారు, కలెక్టర్ గారు, అలాగే అధికారులు, మీ
కరస్పాండెన్స్ గారు అందరూ కూడా చెప్పారు. వన మహోత్సవం యొక్క విశిష్టత ఏంటి, చెట్లు మొక్కలు ఎందుకు నాటాలి, ఆ మొక్కలు మనకి ఏం చేస్తాయని దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఇవాళ మొక్కలు అనేది, చెట్లు అనేది మనకి ప్రాణవాయువుని ఇచ్చేయి. మనమేమో ప్రాణవాయువుని పీల్చి ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. కానీ మొక్కలు ఏం చేస్తాయంటే, చెట్లు ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చి ఆక్సిజన్ ఇస్తాయి. మీకు అన్ని పాఠ్య పుస్తకాల్లో ఉంటాయి అన్నీ. దాన్ని మనం భవిష్యత్ తరాలకి అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. మీ పక్కనే కాంపౌండ్ వాళ్ళ పక్కనే డిఎఫ్ఓ గారి ఆఫీసు. దాదాపు ఈ స్కూల్లో 2000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎలిమెంటరీ కానీ ఇక్కడ కానీ కాలేజీ కానీ. 2000 మంది తలోక మొక్క తీసుకొని డిఎఫ్ఓ గారికి చెప్తాం, మొక్కలందరినీ మీకు ఉచితంగా ఇవ్వమని చెప్పి మీ స్కూల్లోనే పెట్టిస్తాం మొక్కలన్నీ. మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మొక్క, ప్రధానమంత్రి గారు ఏవైతే పిలుపునిచ్చారో, అమ్మ పేరు మీద ఒక మొక్క నాటమని పిలుపునిచ్చారో దాన్ని మనం నెరవేర్చే విధంగా, ఇది మన కోసం, మన భవిష్యత్తు కోసం, మనందరి కోసం. మొక్కలు లేదే, చెట్టు లేదే ఏమీ పర్యావరణం లేదు, వర్షాలు పడవు, ఆక్సిజన్ ఉండదు, అన్ని రకాలుగా వినాశనాలే. కాబట్టి భవిష్యత్ తరాలకి మనం అందించాల్సిన మంచి వాతావరణం అందించాల్సిన, మంచి పర్యావరణం అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి భవిష్యత్తు మీది, కాబట్టి ఆ బాధ్యత మీది చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో కనుక తీసుకుంటే రేపు భవిష్యత్తులో మళ్ళా మీరు పెద్ద ఈ నెక్స్ట్ జనరేషన్కి ఆ బాధ్యతలు అందించగలుగుతారు.